400 ఎకరాలు ఇవి మాదే, గవర్నమెంట్దే. ఓకే, గవర్నమెంట్దే అన్నప్పుడు మీరు చెప్పాలి, ఇగో 400 ఎకరాలు తీసుకుంటున్నా, తీసుకొని ఇగో ఇది చేస్తా, ఇగో గిడ ఈకో పార్క్ చేస్తా, లేకపోతే ఈ పలానా వాళ్ళకి అప్పచెప్తున్నాం. దీన్ని ప్రజలలోకి తీసుకొని పోయి ప్రజలను మెప్పించి మీరు ఎట్లయితే 6 గ్యారెంటీల విషయంలో, 6 గ్యారెంటీ విషయంలో తులం బంగారం విషయం కావచ్చు, లేకపోతే 2500 కావచ్చు, లేకపోతే స్కూటీ కావచ్చు, లేకపోతే ఇట్లా ఈ అంశాలను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పబ్లిక్ చాలా అంశాలు ఉన్నాయి. ఇట్లా తీసుకొని పోతే గ్యాస్ బండ్ అంటావా, ఉచిత కరెంట్ అంటావా, 200 యూనిట్ల కరెంట్ అంటావా, లేకపోతే ఇంకోటి అంటావా ఇట్లా 100 చెప్పుకుంటూ పోయారు కదా, 420 412 చెప్పుకుంటూ పోయారు కదా. సో దాంట్లో ఈ మెరుగ్గా మహిళలను అట్రాక్ట్ చేసేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, తులం బంగారం, 2500 స్కూటీలు, ఈ అంశాలను ఎట్లయితే మీరు పబ్లిక్లోకి తీసుకొని పోయి మెప్పించి ఒప్పించి మీరు ఓట్లయితే ఎట్లయితే గుద్దించుకురో, ఇవాళ నేనేమంటా అంటే ఈ 400 ఎకరాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ మూసి సంబంధించి కావచ్చు, ఈ హైడ్రా సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలను ఒప్పించి మెప్పించి మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓట్ల కాడనేమో వీళ్ళని ఒప్పించి మెప్పిస్తారు, ఆగం చేస్తారు. ఈడ మీకు వచ్చే ఆమ్దాని కాడనేమో వీళ్ళని ఒప్పియరు, మెప్పియరు, వీళ్ళని ఆగం చేస్తారు. ఈ వైఖరి మార్చుకోవాలి. ఇట్లా ఏది తీసుకొచ్చినా కూడా మీరు దయచేసి ఇట్లా చేయకూడదు.